మా అక్క చాలా రోజులకు కనబడదు కదా అక్క విషయం. బెయిల్ అయితే ఇప్పట్లో వచ్చేటట్టు అయితే కనబడతలేదు, కానీ విచారణ 27వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు. కవిత చుట్టే బీఆర్ఎస్ కోర్టులో కేసు విచారణకు వచ్చిందంటే ఢిల్లీకి నేతలు. మొన్న కేటీఆర్, హరీష్ రావు, తాజాగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చిన తర్వాతే కేసీఆర్ జనంలోకి. కవిత కేంద్రంగా రాజకీయాలు చేయాలనే ప్లాన్. స్థానిక ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా కవిత ఎపిసోడ్. అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్న పార్టీ. విమర్శల నేపథ్యంలో ఢిల్లీకి దూరంగా కేటీఆర్. ఎమ్మెల్సీ కవిత చుట్టే బీఆర్ఎస్ రాజకీయం నడుస్తుంది. ఆమె బెయిల్ కోసం పార్టీ ఎదురు చూస్తుంది. కోర్టులో కేసు విచారణ వచ్చిందంటే చాలు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పడుతున్నారు. ఆమె కేంద్రంగా రాజకీయం నడపాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ సైతం బెయిల్ తర్వాతనే జనంలోకి వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా కవిత ఎపిసోడ్ను వాడుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం. 158 రోజులుగా జైల్లోనే కవిత. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. 158 రోజులుగా జైల్లోనే ఉన్నారు. విచారణ ఉన్నప్పుడు కోర్టుకు తీసుకురావడం, తిరిగి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంకు బెయిల్ రావడంతో కవిత సైతం బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరుగుతున్నది. కవితపై బీఆర్ఎస్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆమె కేసు విచారణ జరుగుతుందంటే చాలు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్ ఢిల్లీకి వెళ్లి రాగా తాజాగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్తో పాటు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ వెళ్లారు. వెళ్లిన నేతలంతా కవితతో భేటీ అయ్యి కేసుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కేసు వాదిస్తున్న న్యాయవాదులతో భేటీ అయ్యి కేసు పూర్వపరాలు తెలుసుకుంటున్నారు. ఆ వివరాలను పార్టీ అధినేత కేసీఆర్కు వివరిస్తున్నారు. పార్టీ కంటే ఎక్కువగా కవిత పైన దృష్టి సారించినట్టు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తా ఉన్నాయి. కవితకు బెయిల్ వచ్చాకే పార్టీ ప్రోగ్రామ్స్ స్పీడప్. ఈడ చూడరు, 2 పిటిషన్లను ఒకేసారి విచారణ. దేనికి? కవిత బెయిల్ విచారణ 27కు వాయిదా. ఎల్లుండిలోగా ఈడీ కౌంటర్, సుప్రీం గడువు. కవిత తరపున ఈ నెల 23న రిజైండర్. ఏకైక మహిళగా ఆమె బెయిల్కు అర్హురాలు. ద్విసభ్య ధర్మాసనానికి లాయర్ల రిక్వెస్టు. కౌంటర్ అఫిడవిట్ సబ్మిట్ చేసే సిబిఐ ఇచ్చింది, ఏసీబీ వాళ్ళు విట్టాలి. ఈ కేసులో ఈడీ, సిబిఐ దర్యాప్తు ప్రక్రియ కంప్లీట్ అయినట్టు వాటి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ట్రయల్ కోర్టులోనే వివరించారని కవిత తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఛార్జ్ షీట్లు, కంప్లైంట్ కాపీలను కూడా దాఖలు చేశాయన్నారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం ఆల్రెడీ హైకోర్టులో కేసు డైరీ ఉండగా సుప్రీంకోర్టుకు కౌంటర్ సమర్పించడానికి ఎందుకు ఆలస్యమైందని అదనపు సొలిసిటర్ జనరల్ ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ ఈడీ నుంచి తమకు నోటీసులు అందిన తర్వాత ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చిందని, ఇప్పుడు వివరాలన్నింటినీ సమగ్రంగా ధర్మాసనానికి సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈలోపు సిబిఐ కౌంటర్పై విచారణ చేపట్టాలని బెంచ్కు విజ్ఞప్తి చేశారు. కానీ అందుకు నిరాకరించిన ధర్మాసనం 2 పిటిషన్లను ఒకేసారి విచారణకు చేపట్టనున్నట్టుగా పేర్కొంది. ఢిల్లీకి దూరంగా కేటీఆర్ కాక కవిత కేసు విచారణకు వచ్చినప్పుడల్లా కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి బీజేపీ లీడర్లతో భేటీ అవుతున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సీఎం రేవంత్ సైతం సొంత చెల్లెలు తీహార్ జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు చేశారని కేటీఆర్ పై విమర్శలు చేశారు. దీనిపై కేటీఆర్ ప్రతి విమర్శలతో పాటు విలీనంపై వస్తున్న వార్తలను ఖండించారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లెలు ఢిల్లీలో ఉంటే వెళ్ళొద్దా అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఆరోపణలు వస్తుండటంతో మంగళవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నప్పటికీ కేటీఆర్ వెళ్లకుండా లీడర్లను ఢిల్లీకి పంపించారనే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. ఎట్లా చూసుకున్నా పాపం కవిత విషయంలో కేటీఆర్ని టార్గెట్ చేసిన మాట అయితే కన్ఫామ్గా కనిపిస్తూ ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా కవితకి బెయిల్ ఇప్పటికప్పట్లో వచ్చేలా కనబడతలేదు. వస్తే మాత్రం అదృష్టమే ఆమెకి. అయితే మనీష్ సిసోడియాకి ఇచ్చారు కదా, నాకెందుకు ఇయ్యరు అనేటువంటి ఉద్దేశాన్ని వీళ్ళు నడుస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు ఏసీబీ సబ్మిట్ చేసేటువంటి రిపోర్ట్ బేస్గా జడ్జిమెంట్కి సంబంధించినటువంటి వాదోపవాదాలు జరుగుతాయి. ఆమె బెయిల్ మీద వాదోపవాదాలు జరుగుతాయి. ఆ వాదోపవాదాల్లో పొరపాటున కనుక ఏసీబీ కానీ సిబిఐ కానీ చాలా పెద్ద ఎత్తున కరెక్ట్ విషయాల్లో వాదనలు చేస్తే ఆమెకు బెయిల్ రాదు. ఎప్పటిదాకా రాదు అంటే ఈ వీళ్ళతో వాళ్ళు మిక్సింగ్ అనేటువంటి విషయం కొలిక్కొచ్చేంతవరకు రాదు. లేదా రానటువంటి 6 నెలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మేము అధికారంలోకి రావాలని ఒక పార్టీ వేస్తున్నటువంటి స్కెచ్, స్టేట్ పార్టీ, సెంట్రల్ పార్టీ కాదు, వేస్తున్నటువంటి స్కెచ్ అమలయ్యి పూర్తి విధంగా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వరకు కూడా ఆమెకు బెయిల్ రాదు. చాలా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో, బయటికి కనబడట్లేదు, ప్రజలకు తెలవట్లేదు అంతే. ఏదేమైనా కవిత విషయంలో ఇటు కేటీఆర్ని టార్గెట్ చేయడం, కేసీఆర్ అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా మరి ఢిల్లీకి పోయామని చూసినటువంటి విషయం అయితే కనబడతలేదు.
ఆమెకు సంబంధించి ఇప్పటివరకు పోయి విజిట్ చేసింది లేదు. ఆమె పాపం వాళ్ళ అమ్మ ఒక్కతే పోయింది, ఒకసారి 2 సార్లు పోయింది, కానీ వాళ్ళ ఏమాత్రం పోలే ఇప్పటిదాకా. మరి కవితను లైట్ తీసుకున్నాడా కేసీఆర్ అనేటువంటి విషయం తెలియట్లేదు. ఒకటి ఇక్కడ ఇంకో విషయం రాసిరీడా, కవిత బయటకు వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్పీడప్ అనేటువంటిది. అదే కాకుండా కేసీఆర్ ఆమె బయటకు వచ్చిన తర్వాత జనంలోకి వస్తారట. బిడ్డనే పట్టించుకుంటున్నాడు, రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటాడండి? ప్రజలు ఇది కూడా ఆలోచించాలి. కేసీఆర్ ఫ్యామిలీపై కేంద్రం కక్ష సాధింపు. కేంద్రానికి ఏం నొప్పి వచ్చింది భయ్? దీంతో ఏమైనా వస్తుందా? ఏమైనా ఉరుగుతుందా వాళ్ళకి? పాపం ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి నష్టమే వస్తుంది తప్ప లాభం అయితే రాదు కదా కవిత విషయంలో. ఇక చూడుర్రి, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు జరగనున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వం సైతం కసరత్తును ప్రారంభించింది. అయితే కవితను లిక్కర్ కేసులో ఆరోపణలతో అరెస్ట్ చేశారని, ఆమెకు జరిగిన అన్యాయం, యావత్ మహిళా లోకానికి జరిగిన అన్యాయంగా ఓ మహిళను ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, ఇది బీఆర్ఎస్ పై కేసీఆర్ కుటుంబంపై కేంద్రం కక్ష సాధింపు చర్యగా పేర్కొంటూ స్థానిక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. తెలంగాణ ఉద్యమ కాలంలో జాగృతి పేరుతో బతుకమ్మ పేరుతో ఉత్సవాలు నిర్వహించి చైతన్య పరిచారని, అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృత పరిచారని, అలాంటి కవితను బద్నాం చేయాలనే కక్షతో అరెస్ట్ చేశారని, మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తున్నది. కవిత ఘటనపై యావత్ తెలంగాణ మహిళా లోకం ఖండించాలని, బాస్టగా నిలవాలని, తెలంగాణపై కేంద్రం దాడికి అడ్డుకోవాలని, కలిసి రావాలని, మద్దతు నిలవాలని అభ్యర్థించినట్టుగా సమాచారం. కవిత ఎలాంటిది, కవిత ఎన్ని కుట్రలు చేసింది, ఎన్ని లంచాలు తిన్నది, ఎన్ని దొంగ పనులు చేసిందని మన సీనని అడిగితే చెప్తాడు. ఆమెతో చాలా దగ్గరగా పనిచేసిండు కవితతో. జాగృతికి చాలా పెద్ద ఎత్తున పనిచేసిండు సీనని అడిగితే చెప్తారు, ఆయనే చెప్తాడు ఆమె ఎట్లాంటిది ఏంది అనేటువంటిది. మహిళా లోకం అంతా కదిలి రావాల్సిన అవసరం ఏమున్నదండి? కనీసం ఒక్కడన్నా పాపం అంటుండా అండి ఈమెని? ఆలోచించాలి, ఎందుకు పాపం అంటలేరు అనేటువంటిది. ఆ బీఆర్ఎస్ వాళ్ళు స్వయం కృతాపరాలని, అంతకుమించి ఇంకేం లేదాడ. మా అక్క చాలా రోజులకు కనబడదు కదా అక్క విషయం. బెయిల్ అయితే ఇప్పట్లో వచ్చేటట్టు అయితే కనబడతలేదు, కానీ విచారణ 27వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు. కవిత చుట్టే బీఆర్ఎస్ కోర్టులో కేసు విచారణకు వచ్చిందంటే ఢిల్లీకి నేతలు. మొన్న కేటీఆర్, హరీష్ రావు, తాజాగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చిన తర్వాతే కేసీఆర్ జనంలోకి. కవిత కేంద్రంగా రాజకీయాలు చేయాలనే ప్లాన్. స్థానిక ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా కవిత ఎపిసోడ్. అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్న పార్టీ. విమర్శల నేపథ్యంలో ఢిల్లీకి దూరంగా కేటీఆర్. ఎమ్మెల్సీ కవిత చుట్టే బీఆర్ఎస్ రాజకీయం నడుస్తుంది. ఆమె బెయిల్ కోసం పార్టీ ఎదురు చూస్తుంది. కోర్టులో కేసు విచారణ వచ్చిందంటే చాలు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పడుతున్నారు. ఆమె కేంద్రంగా రాజకీయం నడపాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ సైతం బెయిల్ తర్వాతనే జనంలోకి వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా కవిత ఎపిసోడ్ను వాడుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం.